అందరికీ శనార్థులు ఎట్టున్నారులా అందరు మంచిగున్నారు కదా. మీ అందరికీ మళ్ళొకపారి కోటి శనార్థులు చెప్తున్నాం. ఎందుకంటే మన ఛానల్కు ఎంత ఆదరణ చేస్తున్నారయ్యా దేవుళ్ళు మీరు. సరే, ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా ఈ రాయమల్లు ధమాకా దుమ్ముదులు పేర్తలను మీకోసానికని తీసుకొచ్చింది కాబట్టి ఒడిసిపోయేదనక చూస్తూనే ఉండండి. సరే, మీరు దానికంటే మొదలు మన మెగా9 టీవీ ధమాకా దుమ్ముదులు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుర్తుండ్రి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుంది. ఇంకా లేక్ చేయకుండా దప్పున ఇయ్యాల తెచ్చినటువంటి ధమాకా దుమ్ముదులిపి ఆర్తలు గరంగరంగా ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం పాండ్రి. ఏదేమైనా చంద్రాల సారు ఆలోచన మాత్రం నెంబర్ 1 ఉంటుంది. ఏ పని ముందరేసుకున్నా సక్సెస్ఫుల్ కొట్టేటట్టుగానే ఉంటుంది. ఏ పనిని ఎట్లా పురాగా చేయాలనో చంద్రాల సార్కు తెలిసినట్టు ఇంకెవ్వరికి తెలియదనేది జగమెరిగిన సత్యం. మరి ఎందుకయ్యా ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నారంటున్నావా? రాయలసీమ ముచ్చట్లల్లా రత్నాల సీమ చేసే మాటగా చంద్రాల సార్ చెప్పిన మాటలు రైతులతోనే మస్తు సంబరపడేటట్టు చెప్తున్నాయి. ఇక ఏదేమైనా చంద్రాల సారు విజనుల్లా చంద్రాల సారు ఏదన్నా మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేసి తీరుతారన్న టాకు గట్టిగానే ఉంటది. మరి ఇప్పుడు ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నావు అంటే, రాయలసీమను రత్నాల సీమగా మార్చబోతున్నా, ఇచ్చిన మాట కోసం గట్టిగానే కట్టుబడి ఉన్నా, ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతా అని చెప్పుకుంటూ వచ్చిండు ఏపీ సీఎం చంద్రాల సారు. అందరినీవా ప్రాజెక్టు నీళ్లతోని బాగుపడే రైతులందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పిండయ్యా చంద్రాల సారు. మరి ఎక్కడ చెప్పిండు ఏమా కదా పురాగా తెలుసుకోవాలంటే మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తా కిప్పు కొట్టకుండా పురాగా చూడుండ్రి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలాల సీఎం చంద్రాల సార్ పర్యటన చేసిండు. జలహారతి మీటింగ్ ల భాగంగా మల్యాలాల పంపింగ్ స్టేషన్ కించి హంద్రినావాకు నీళ్లను ఇడదల కూడా చేసిండయ్యా. ఇక ఈ సందర్భంగా రైతులతోని మంచిగా మాట్లాడుకుంటూ వచ్చిండు సీఎం చంద్రాల సారు. రాయలసీమ కరువు కట్టాలు పబ్లిక్ బాధలు నాకు బాగా ఎరికే. నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగిన. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన చరిత్ర మాది. రాయదుర్గం ఏడాదికించి మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగ రాయాలని ఎన్టీఆర్ సారు తొలిసారే ఆలోచన చేసిండు. హంద్రినీవా గాలేరు నగరి తెలుగు గంగాకు శ్రీకారం చుట్టింది ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు సారే. ఆయన ఆశయాలను ఆ తర్వాత మనం టీడీపీ తరపున కెంచి నెరవేర్చినాం. రాయలసీమకు నీళ్లు ఇచ్చినాకనే చెన్నైకి నీళ్ళిస్తామని కరాఖండిగా ఆనాడే చెప్పిండు ఎన్టీ రామారావు. హంద్రినావా నీళ్లు 550 కిలోమీటర్లు ప్రవాహం చేసి చిత్తూరు కుప్పం వరకు పోతది. ఈ ప్రాజెక్టు ద్వారా దగ్గర 6 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు దొరుకుతాయి. మల్యాల ద్వారా దగ్గర 4 టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పిఏబిఆర్, మారాల, గొల్లపల్లి, షెర్లోపల్లి, మదనపల్లి, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తది. ఏదైనా సమస్య వస్తే సవాల్గా తీసుకొని పనిచేసే మనస్తత్వం అయ్యా నాది. ఏరే రాష్ట్రానికి పోతున్న కియాను అనంతపురానికి తీసుకొచ్చిన 8 నెలల గొల్లపల్లిని పురాగా చేసి కియాకు నీళ్లు అందించిన ఘనత మాది. రాయలసీమ రైతు ఫ్యామిలీలల్లో మార్పు రావాలన్నదే నా లక్ష్యం అని ఈ తీరుగా రైతులతో అక్కడ చంద్రాల సార్ మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు సీటీలు కొట్టుకుంటా సాపట్లు కొట్టుకుంటా తారీఫులు చేసుకుంటా జై హో చంద్రాల సారు, జై హో కూటమి సర్కార్ అని మస్తు సంబరపడబట్టినరయ్యా. ఇక జనరల్గా డైమండ్ రాణి అని అద్భుతమైనటువంటి బిరుదు ఇచ్చిన పవన్ కళ్యాణ్ సార్ ఈ రోజా మేడం గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాడు. కానీ ఈ రోజా మేడం మాత్రం కూటమి సర్కారును ఎప్పటికప్పుడు ఏకిబారేసే పనిలో ఉంటుంది. అది తప్పు ఉన్నా లేకపోయినా. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు అయ్యా రోజా మేడం మీద అంటున్నావనంటే, అబ్బో మళ్ళా అక్క నోరు లేపింది చూడు. ఒక్కసారిగా కూటమి సర్కారును చెప్పను. ఇక రోజా మేడం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైకు దొరికితే చాలు నమిలి పడెత్తదనే టాకు గట్టిగానే ఉన్నదయ్యా ఆమె మీద. కానీ ఎప్పుడు ఏ సందర్భంలో ఎందుకోసానికి మాట్లాడుతుందో తెలియదు. కానీ ఉన్నట్టుండైతే మైకుల ముంగట గట్టిగానే కనబడుతుంటది ప్రత్యక్షమై. ఇప్పుడు మళ్ళా మేడం మైకుల ముందరకు వచ్చి గట్టిగానే ఊదరగొట్టే మాటలు మాట్లాడింది అనుకుంటా. ఇప్పుడు మేడం మాట్లాడిన మాటలకు గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిల్లు చాలా మంది. మరి గంతగానం మేడం ఏం మాట్లాడింది అయ్యా అనంటే, ఈ కూటమి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నోళ్ళ మీద తప్పుడు కేసులను బనాయిస్తున్నది. ఇక గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి సంది ఒక్క అభివృద్ధి కూడా చెయ్యలేదు. ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. రాజంపేట కంచి తిరుపతి మీదుగా నగరికి వచ్చి తమిళనాడుకు టిప్పర్లతోని ఇసుకను అక్రమ చేస్తున్నాడు. ఏడాది కంచి పోలీసులు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పిన సుతం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా కేసులు చేస్తున్నారు. ఎమ్మెల్యే భాను ప్రకాశ్ కౌన్సిలర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు
తక్కువ. అబ్బబ్బబ్బా అక్కగారు అద్భుతమైనటువంటి డైలాగ్ ఇడిసిల్లని చెప్పి ఈ మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఎడ్డించుకుంటా సాపట్లు కూడా కొట్టినరు అనుకో, అది అలాగ ముచ్చట. ఇక ఇంకా ఏమన్నదయ్యా మన డైమండ్ రాణి మేడం అనుకుంటా, మేడం చెప్పిన మాటలను పురాగా ఇన్నరు. నువ్వు చేసిన అక్రమాలను బయటికి తీస్తా, నీ అవినీతిని బయటకు గక్కిస్తా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన మోసాలను తెలుసుకున్నారు పబ్లిక్. తప్పుడు కేసులకు మేము భయపడం, మాకు వైఎస్ జగన్ అండగా ఉన్నాడు. 1,86,000 కోట్లు అప్పులు చేసి చెత్త రికార్డు నమోదు చేసిండు సీఎం చంద్రబాబు. వీళ్లను నమ్మి తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు అని ఇట్లా ఒకటి కాదు రెండు కాదు కూటమి సర్కారు మీద రోజా మేడం గారు గట్టిగానే ఫైర్ అయినరు. మరి గిని మాటలంటే కూటమి సర్కారును తెలుగు తమ్ముళ్ళు ఊకుంటారు, కూటమి నాయకులు ఊకుంటారు. ఇప్పుడు అదే పనిలో పడ్డారు. సోషల్ మీడియాను షేక్ చేసేటట్టు కామెంట్లతోటి కామెంట్ బాక్స్ ను బద్దలు కొడుతున్నారయ్యా. ఇక తిరుపతికి పోవాలంటే మనకు ఒక పెద్ద పరీక్షనే ఉంటుంది. ఎందుకంటే టైంకు టికెట్లు దొరకవు. తత్కాల బుక్ చేసుకుందామంటే బాగా పైసలు పెట్టాలి. పోనీ ప్రైవేటు బండ్లలో పోదామంటే మొత్తం జేబులకు లూటీలు అవుతాయి. ఇక ఎప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు, రైల్లో పోవాలంటే ఏడానో బాత్రూంల కాడ పైకాన్ల కాడ కూర్చొని కిక్కిడిసి గబ్బు వాసనలో పోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 7 కొండల ఎంకన్నా ఆశీర్వాదం కావాలి అని ఉంటుంది కదా. ఇక అటువంటి పరిస్థితులల్లో రైల్వే శాఖ బాగా ఆలోచన చేసి ఒక అద్భుతమైన ఏమంటారు గుడ్ న్యూస్ ఇచ్చిందయ్యా మన కోసానికని. ఇక శ్రీవారి భక్తుల కోసానికని చెప్పి ఒక అద్భుతమైనటువంటి అదిరిపోయే శుభవార్తనే తీసుకొచ్చిన వల్ల మన ధమాకా దుమ్ముపై ఆర్తలల్లా ఆకు ఏమయ్యా గంతగనం శుభవార్తనంటారా. ఇక 7 కొండల్లో కొలువైనటువంటి తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకోనీకే భక్తులు ఎంత ఆర్తితోని ఎదురుతారో, రాకలు పోకలు ఎంతగానం అవుతుంది. ఎప్పుడు కిక్కిడిసిన రైళ్లల్లా బస్సులల్లనే ప్రయాణం చేసుకుంటా శివరాకరికి ఎన్ని తిప్పలు పడ్డా శ్రీవారిని అయితే దర్శనం చేసుకొని సంతోషపడుతుంటారు కదా. అయితే ఇట్లా చెప్పుకుంటా పోతే తిరుపతికి పోవాలని చెప్పి స్వామివారి దర్శనం కోసానికని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటారు ఎవరి సవలతను బట్టి వాళ్ళు. ఇక ఈ ప్రయాణం ముచ్చట్లల్లా అడ్వాన్సింగ్ బుకింగ్ చేసుకునేటోళ్ళు కొంతమంది అయితే తత్కాల్లో బుకింగ్ చేసుకుని కొన్ని పైసలు ఎక్కువైనా పర్వాలేదు అనుకునేటోళ్ళు ఇంకొంతమంది. ఇట్లా మొత్తానికైతే 7 కొండల స్వామిని దర్శనం చేసుకోనికే ఎవరికి వాళ్ళు తిప్పలు గట్టిగానే పడుతుంటారు. అయితే ఈ ముచ్చట్లల్లా రైల్వే శాఖ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి కరీంనగర్ కెంచి తిరుపతికి ఒక కొత్త రైలును ప్రకటన చేసిందయ్యా. ఆగస్టు నెలకెంచి ఈ కొత్త రైలు అందుబాటులో రాబోతున్నదట. నాందేడ్ కెంచి వయా జగిత్యాల, కరీంనగర్ కెంచి తిరుపతికి ఈ కొత్త రైలును అందుబాటులోకి దేబోతున్నారట. అయితే ఇందులో ఒక చిన్న మతలబ్ కూడా ఉన్నది. ఈ రైలు ప్రతి గురువారం ఆదివారం మాత్రమే నడుస్తుందట. ఇక ఈ ముచ్చట్లలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 2వ తారీఖు నుంచి కొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారయ్యా. ఇక ఈ ట్రైన్ ముచ్చటకత్తే శనివారం సాయంత్రం 4:50 నాందేడ్ కెంచి బయలుదేరి ఆ తర్వాత జగిత్యాల రైల్వే స్టేషన్ కి వచ్చేసరికల్లా 8:40 అవుతుంది. ఇక అక్కడ నుంచి కరీంనగర్ కు 9:40 చేరుకుంటదయ్యా. ఇక దాని తర్వాత పెద్దపల్లిలకు రాత్రి 10:05 జమ్మికుంట వరంగల్ కెంచి ఆదివారం పొద్దుగాల 11:30 తిరుపతి స్టేషన్ కు ఈ రైలు చేరుకుంటదయ్యా. ఇక మళ్ళా ఆదివారం 7:45 కెంచి తిరుపతి కెంచి బయలుదేరినటువంటి ట్రైను సాయంకాలం 4 గంటలకు నాందేడ్ కు చేరుకుంటదయ్యా. ఇక నాందేడు స్టేషన్ కెంచి ఆగస్టు 2, 9, 16, 23, 30వ తారీఖులలో తిరుపతికి బయలుదేరుతుంది అన్నట్టు. ఇక దాని తర్వాత మళ్ళా నాందేడ్కు తిరిగి పోతుంది అన్నట్టు. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రైలు ప్రయాణికులకైతే మత్తు హ్యాపీ అనిపిస్తున్నది. రైల్వే శాఖ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రైల్వే శాఖ చెప్తున్నదయ్యా. ఏమైనా కూడా తిరుపతికి పోవాలని చెప్పి ఎన్నో తిప్పలు పడేటోళ్లకు ఎంతకో కొంత జరంత ఇది పానం నిమ్మలమయ్యే ముచ్చటనే చెప్పాలి. ఏందో ఏమో నువ్వులా ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల ఫ్యామిలీ గదే నువ్వులా మన కేసీఆర్ సార్ ఫ్యామిలీకి కాలం కలిసత్తలేదనే చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉన్నది. అగ్గో మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టుండి ఏమయ్యా అంటే కేటీఆర్ కవితక్క మీద ఒక పెద్ద మాటనే వచ్చింది. మరి ఇలా నిజమెంతనో అబద్ధం ఎంతనో మన ధమాకా దుమ్ముదులిపి ఆర్తలల్లా చూడాలి కదా. చూద్దాం బాండ్రి. ఇక ఏదేమైనా కేసీఆర్ ఫ్యామిలీకి గదేనుల్లా కల్వకుంట్ల ఫ్యామిలీకి కాలం కలిసత్తలేదనే మాట ఇంతకుముందు మనం యాంకర్ పార్టింగ్లో చెప్పుకున్నాం కదా, అది నిజమనే అనిపిస్తున్నది. ఇప్పుడు మనం చెప్పుకోయే వాయిస్ ఓవర్ల మాట కూడా. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గదేనుల్లా హెచ్సిఏ అంటాం కదా, ఇక అందులో అవినీతి అయినట్టుగా అత్తున్నటువంటి ఆరోపణల మీద సిఐడి పెద్దసార్లు ఈడీ పెద్దసార్లు ఈసారిన జరుపుతున్న ముచ్చట బయటకు వచ్చే కదా. ఇక ఈ కేసులో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు చాలా మంది మీద సిఐడి పెద్దలు అయితే అరెస్టు చేసిండ్రయ్యా. అయితే రీసెంట్ గా ఈ వ్యవహారం ముచ్చట్లలో
పెద్ద ట్విస్ట్ మాటనే ఈనబడ్డది. ఈ హెచ్సిఏల అక్రమార్కుల వెనకాల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాదెనుల్ల మన కేటీ రామారావు సారు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల గాదెనుల్ల కవితక్క హ్యాండ్ ఉన్నదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గట్టిగానే ఆరోపణలు గుప్పన చేసింది. ఇక ఈ మేరకు టీసీఏ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ సారు, సెక్రటరీ గురువారెడ్డిలు సిఐడికి ఫిర్యాదులు గట్టిగానే పెట్టుకున్నారు. ఇక ఇట్లా కేసులు అయితే సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులల్లా ఉన్నాయ్యా. ఇక మరి గంత బలంగా ఎట్లయ్యా కేటీఆర్ సారు కవితక్క పేర్లు ఉన్నాయని మాట వచ్చిందనంటే హెచ్సిఏ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవంగానే నా విజయము కేటీఆర్ కవిత హరీష్ రావులకు అంకితం అని చెప్పిండని గుర్తు చేసిండయ్యా మాటను. ఇక జగన్ వెనక ఉన్న వాళ్ళ పాత్ర కూడా నీకు తేల్చాలని చెప్పి సిఐడికి ఫిర్యాదు ఇచ్చుడు అయ్యింది. ఇక హెచ్సిఏల ఇంకొంతమంది అక్రమార్కులు కూడా ఉన్నారని వీళ్ళ మీద కూడా దర్యాప్తు పక్కా చెయ్యాలని చెప్పి సిఐడికి రిక్వెస్ట్ చేసుడు కూడా అయ్యింది. టీఏసీ ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ, సెక్రటరీ గురువారెడ్డి సార్లు. ఏందో ఏమోనులా ఈ మధ్య కాలంలో కేసీఆర్ సార్ ఫ్యామిలీ మాత్రం ఏదో ఒక వివాదంలో ఇరుకుతూనే ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఉన్న గొల్లెన్ చప్పుళ్లే దేవతలేవురా నాయన అంటే గాలిపోయే కంపలా లేకపోతే అయినయా కానియా ఎక్కడి ముచ్చట్లో ఏందో తెలియదు కానీ ఏదో ఒక వివాదంలో వార్తలలో మాత్రం దినం నిలబడుతూనే ఉన్నారనే టాక్ మాత్రం సోషల్ మీడియా ఎవరికి దోచినట్టాలు కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటూ వస్తున్నారయ్యా. ఇక ఏపీ డిప్యూటీ సీఎం గాదెనుల్ల చిన్న ముఖ్యమంత్రి పవనాల్ సారు మాట అంటే మాటనే, ఆయన మాటే శాసనం అని చెప్పాలి. ఒక్కసారి కనుబొమ్మ ఎగరేసిందంటే ఆ పని పక్కా అవుతుంది. కేంద్రమైనా సరే పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండంటే పక్కా కిందకు దిగి రావాల్సింది. అగ్గో ఏమయ్యా ఉన్నట్టుండి గంతగనం పవన్ కళ్యాణ్ సార్కు కితాబులు ఇవ్వబడితే అనే డౌట్ వచ్చిందా? చూద్దాం పాండ్రి. ఇక ఏదేమైనా రాజకీయంలో పవన్ కళ్యాణ్ సార్ ఒక కొత్త ట్రెండ్నే సెట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఎందరో రాజకీయ నాయకులు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు కానీ పవనాల్ సార్ మాత్రం ఆయన మార్కు పాలనను మాత్రం ఎప్పటికప్పుడు పబ్లిక్ కు చూపెడుతూనే ఉన్నాడు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గురించి ఏమయ్యా వార్తానంటే ఇచ్చిన మాట కోసం ఇచ్చిన హామీ కోసం ఎంత దూరమైనా పోతాడు పవన్ కళ్యాణ్ సార్ అనే మాట గట్టిగానే వినబడుతుంటది కదా. ఏదన్నా పని కావాలంటే ఇచ్చిన హామీ కోసం ఎంత దూరమైనా పోతాడు, వెనక్కు తగ్గే ఆసక్తి లేదు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదలు గెలిపించి అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గం ముచ్చట్లల్లో మాత్రం అస్సలు రాజీ వార్తలేడనే చెప్పాలి. ఇక ఇదే ముచ్చట్లల్లా పవన్ కళ్యాణ్ సారు పిఠాపురం పరిధిలోకి వచ్చే ఏ గ్రామ పబ్లిక్ కు హామీలు ఇచ్చిండో ఆ హామీలను నిలబెట్టుకుంటూనే ఉన్నాడు 1 by 1 గా. ఇక అందులో ముఖ్యంగా ఒక మాట చెప్పుకోవాలి. ఏపీలో గత ఎన్నికల టైంలో నేను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలల్లో వచ్చే ఉప్పాడ గ్రామం దగ్గర తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతున్న ముచ్చట పవన్ కళ్యాణ్ సార్ నోటీస్ కి అయితే వచ్చింది. దీంతో నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడి పోరాడి తీర ప్రాంతం కోతకు గురి కాకుండా కాపాడుకుంటా మిమ్మల్ని, ఇది నా బాధ్యత, నేనిస్తున్న హామీ అని చెప్పి అక్కడి పబ్లిక్ మాటనిచ్చిండయ్యా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇక ఈ ముచ్చట్లలోనే కేంద్రం దగ్గరికి పోయి మోడీ సార్ తోని గట్టిగానే మాట్లాడి తీర ప్రాంత రక్షిత గోడ కట్టాలని చెప్పి 10 పాదలను తయారు చేపించి దానికి కావాల్సిన పైలనన్ని పురాగా తీసుకుపోయి మోడీ సార్ ముంగట పెట్టిండు. ఉప్పాడ వద్ద తీర ప్రాంతం కోతకు గురవుతుండటోని ఈ గ్రామ పబ్లిక్ ల ఇళ్ళని సముద్రంలో కలిసిపోతున్నాయి, మునిగిపోతున్నాయి. ఇంకా అంతేనే కాదు సముద్రం ఎప్పుడొచ్చి అలలతోని ముంచెత్తుతుందోనని చెప్పి అక్కడి పబ్లిక్ మస్తు బాధలు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. ఈ సముద్రం ఏ క్షణంలోనన్నా మమ్మల్ని కలిపేసుకుంటుందో అని చెప్పి భయంతోని మత్స్యకారులు నిద్రపోని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు. ఈ సమస్యను నేను ఎరకబట్టినా నా నోటీస్ కి వచ్చింది. మీరు దీనికి పరిష్కారం చూపాలని చెప్పుడే కాకుండా దగ్గర 323 కోట్లు కేటాయింపు చేయాలని చెప్పి 10 పాదనలు కూడా పంపిండయ్యా. ఇక ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత కేంద్ర సర్కారు సానుకూలంగా రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ సార్ మీద ఉన్న అభిమానంతో అక్కడి పబ్లిక్ తిప్పలను అర్థం చేసుకుని ఉప్పాడ రక్షిత గోడ నిర్మాణానికి రీసెంట్ గానే ముచ్చట ఇది 323 కోట్ల నిధుల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందయ్యా. ఇక ఈ విషయాన్ని సంతోషకరంగా ఎక్స్ ఏడికగా వంచుకున్నదయ్యా జనసేన పార్టీ. కేంద్రం ఇచ్చే నిధులతోని ఉప్పాడ దగ్గర రక్షిత గోడ నిర్మాణం అయితే అక్కడి పబ్లిక్ కు సముద్ర ముప్పు పోసది, సంతోషంగా ఉంటారు, హ్యాపీనెస్ వాళ్ళ బొక్కాలల్లో కనబడుతుంది. నేను ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నా అన్నట్టుగానే ఈ ఫండ్స్ ను రిలీజ్ చేసిన కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పుకుంటా వచ్చిండు. కేంద్రం ఇచ్చే నిధులతోని రక్షిత గోడ నిర్మాణం అయితే అక్కడున్న గ్రామానికి సముద్ర ముప్పు తొలగిపోతుంది. ముఖ్యంగా తుఫాన్లు వచ్చినప్పుడు సముద్ర ఆటు పోట్లను సైతం తీరం గోడ గురి కాకుండా ఉంటదని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సార్ అంటే పవన్ కళ్యాణ్ సారే, నాయకుడు అంటే నాయకుడే, లీడర్ అంటే గిట్ల కదా ఉండాలని చెప్పి మస్తు కితాబులు ఇచ్చుకుంటా కామెంట్లు పెట్టుకుంటా సప్పట్లు కొట్టుకుంటా మస్తు వైరల్ చేస్తున్నారయ్యా సోషల్ మీడియాలో ఇప్పుడు పవనాల్ సార్ పెట్టిన ఈ పోస్టుకు.
ఇక రేవంత్ రెడ్డి సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థుల మీద మాటల తూటాలు వేల్సూట్లల్లా నెంబర్ 1% కాదా అని బయట టాకున్నది. అయితే ఇప్పుడు మళ్ళీ ఉన్నట్టుండి కేటీ రామారావు సార్ను గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిండు. మరి ఉన్నట్టుండి కేటీ రామారావు సార్కు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో వార్త వచ్చింది కదా, చూద్దాం పాండ్రి. ఇక ప్రత్యర్థులకు ఎవరికన్నా డైలాగులు చెప్పాలన్నా, కౌంటర్లు ఇవ్వాలన్నా, కామెంట్లు వేయాలన్నా, ఎడ్డిచ్చి నడ్డిసేటట్టు మాట్లాడాలన్నా రేవంత్ రెడ్డి సార్కు ఎన్నతో పెట్టిన విద్యనే టాక్ అయితే సోషల్ మీడియాలో గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఆయనను ఎవ్వరు ఏ తీరుగా ఏదో సందర్భంలో అన్నా సుతం గట్టిగానే సందు దొరికినప్పుడు ఇచ్చెత్తనే ఉంటాడు, ఉంచుకోడు ఏది కూడా. ఇక అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సారు ఇవాళ ఢిల్లీలో మీడియాతోని ఒక శిక్షాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఇక ఈ మీటింగ్ లో మాట్లాడుకుంటా ఇక బీఆర్ఎస్ పార్టీ మీద కేటీ రామారావు సార్ మీద గట్టి సంచలనమైన కామెంట్లే పెట్టుకుంటా వచ్చిండు. బీఆర్ఎస్ సర్కార్ టైంలలో చేసినట్టు ఫోన్ల ట్యాంపింగులు మేము చేయలేము, అది మా పద్ధతి కాదు, మాకు అటువంటి ఆలోచన ఉండదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టైంలలో ఏం జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి ఒక్కొక్కరిగా చెప్తున్నారు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసమే నేను ఢిల్లీకి పోతున్నా అని చెప్పుకుంటా వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసానికని చెప్పి ఢిల్లీకి పోకుండా ఫామ్ హౌస్ కు పోవాలనా అనుకుంటా కేటీఆర్ సార్ చేసిన మాటల మీద కూడా ఒక కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చిండు. దుబాయ్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ దోస్తు కేదారు దక్షు తీసుకొని చనిపోయిండు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ గుర్తు చేసిండు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తెలంగాణకు తెప్పించిన కేటీఆర్ ఓ గంజాయి బ్యాచ్ ఆయన చుట్టూ ఉండేటోళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ తోని నేనేం మాట్లాడతా అని ఎడ్డిచ్చినట్టే మాట్లాడుకుంటూ వచ్చిండు. వైట్ ఛాలెంజ్ చేస్తే వారిపోయినటువంటి వ్యక్తి కేటీఆర్ డ్రగ్స్ మీద మాట్లాడుకుంటా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నాడు కేటీఆర్ కాదా? ఇంకంతనే కాదు, ఇంకొక మాట కూడా చెప్పుకుంటా వచ్చిండు. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ను కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిసిండు? అర్ధరాత్రి వేళ లోకేష్ తోని డిన్నర్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాడు? ఇట్లా లోకేష్ తోని 3 సార్లు కేటీఆర్ ఎందుకు గలవాల్సి వచ్చింది అని ఇట్లా రేవంత్ రెడ్డి సారు సూటిగా పట్టలేసిండయ్యా కేటీ రామారావు సార్ కు. కేసీఆర్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మత్తు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకంతేనే కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రం మంచిగా ఉండాలంటే నేను ఎంత దూరమన్నా పోతా, కేంద్రంతో మాట్లాడి కావాల్సినటువంటి వనరులను నేను తెచ్చుకుంటా అని చెప్పి కూడా కారాకాండిగా రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండయ్యా. ఇక మామూలుగా మనం హైదరాబాద్కి నుంచి యాదగిరిగుట్టకు ప్రయాణం కట్టినమే అనుకో, పైసలు బాగానే అవుతుంది. ఇక రేవంత్ రెడ్డి సర్కారు పుణ్యమాని మహాలక్ష్మి బస్సులు ఎప్పుడైతే వచ్చినాయో పథకం కింద కొంచెం ఆసరా అయిందని చెప్పాలి. కానీ ఇంకా అంతకంటే ఆసరా వచ్చే ఉపాయం ఒకటి చేసిందయ్యా. ఏమంటారా? 20 రూపాయలకే. అమ్మో, మొత్తం వార్త ఈయనే చూద్దామనే. మనము హైదరాబాద్కి నుంచి యాదగిరిగుట్ట పోవాలని అనుకో, మనం సిర్పు బస్సులనే పోవాల్సి వస్తుండే. అంటే కార్లు బండ్లు ఇక లేకపోతే గతి గత్యంతరం లేక ప్రైవేటు బస్సులల్లా పోతే మన జేబులకు తూట్లు పడు కాదు, మొత్తం మనల్ని నడి రోడ్డు మీద రూపాయి లేకుండా నిలబెట్టేటోళ్ళు ఈ ప్రైవేటు బండ్లోళ్ళు. అరే ఓ పక్కన ప్రైవేట్ బండ్లోళ్ళు మనం అడ్డంగా దోసుకుంటున్నారా నాయన అంటే, ఇక రోడ్డు మీద మనం ప్రయాణం చేసి యాదగిరిగుట్టకు పోవాలని అంటే మాత్రం ఒక పసవ వేదననే చెప్పాలి. అగో మరి గంతగనం తిప్పలు ఏమయ్యానంటే రోడ్లు కూడా చక్కగా లేకపోతే తోని మస్తు అవస్థలు పడుకుంటా దగ్గర 2.5 గంటలు 3 గంటలు కూడా అవుతుండే ఒక్కొక్క పారి. అయితే ఇటువంటి సమస్యలన్నిటిని బాగా నోటీస్ చేసినటువంటి సెంట్రల్ సర్కారు తొందరలో MMTS గాదేనులా ట్రైన్ ఒకటి అందుబాటులోకి రాబోతున్నది. ఎన్నో రోజుల సంధి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది మన పెద్దలు. ఇక భక్తుల కోసానికని చెప్పి మెరుగైన సేవలను అందియనీకే ఘట్కేసర్ కెంచి MMTS సేవలను యాదగిరిగుట్టకు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే పెద్దలు ఇప్పటికే రంగాన్ని రెడీ చేసిండ్రయ్యా. ప్రధానంగా ఘట్కేసర్ కెంచి భువనగిరి వైపు ఓనికే దగ్గర ఈ MMTS రైలు కోసానికని చెప్పి 412 కోట్లతోని 3వ లైను పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందయ్యా. ఇక ఘట్కేసర్ కెంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు కూడా పురాగా పూర్తయినాయట. ఇక 3వ దశలో ఉన్న పనులు కూడా నిధులు ఇడతలవుడుతోని యాదగిరిగుట్టకు పోయే భక్తుల ఆనందం మస్తు కనబడుతున్నది. ఇంట్లో ప్రధానంగా భూసేకరణ నిధుల కేటాయింపుల్లో జరంత గ్యాప్ వచ్చినా సుతం అయ్యేది మాత్రం పక్కా అవుతున్నదట. ఇంకా అంతనే కాకుండా కొన్ని ఏరియాలలో ప్రైవేటు భూమి కూడా సేకరణ చేసే అవకాశం ఉన్నదట. వంగపల్లి వరకు 39 కిలోమీటర్ల మేర 4వ లైను నిర్మాణానికి కూడా ప్రైవేటు స్థలాలను రైల్వే అధికారులు సేకరణ చేయనీకే రెడీ అయ్యిండ్రయ్యా. ఇక మొట్టమొదలు ఈ పనులను స్టార్ట్ చేసినప్పుడు 330 కోట్లతోని ప్రతిపాదన వచ్చిందట. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి MMTS రైళ్ల ప్రయాణం చేస్తే మాత్రం చాలా ఈజీ అవుతుంది, పానం అల్కగా అవుతుంది, చాలా తక్కువ టైంలలోనే మనం పోవచ్చట. ఇంకా అంతనే కాదు, పైసలు చూస్తాం మస్తు తక్కువ
తక్కువనోళ్ళ చెప్తే షాక్ అవుతారు. ఇక ఈ రైలు గనక మనకు యాదగిరిగుట్టకు పడ్డదే అనుకో, సిర్ఫు 20 రూపాయలకే మనం అనుకున్నటువంటి యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారయ్యా. ఈ ముచ్చట తెలిసిన తర్వాత యాదగిరిగుట్టకు పోవాలని చెప్పి ఆశతోని ఎదురు చూస్తున్నటువంటి భక్తులు. అది కూడా సిర్ఫు గంట లోపలనే ఉంటామంటాడా. చూడుండ్రి గమ్మతున్నదిలే ముచ్చట. ఏదేమైనా ఈ తొందరలోనే MMTS రైలు రావాలని చెప్పి మనం చూద్దాం. మన ధమాకా దుమ్ముదులిపి ఆర్తలకించి కోరుకుందామయ్యా. ఇక ఈ రాజకీయంలో ఉన్న లీడర్లకు ఒక కాయిష్ అయితే ఉంటుంది. మనం పబ్లిక్లల్లో ఫోకస్ కావాలి, పని చేయకుండా పత్రికలల్లో దిగాలి, ఎక్కాలి, మనల్ని అందరూ ఆహా ఓహో అని చెప్పి భజన కొట్టాలనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఉంటారు కదా. కొన్ని వర్కౌట్ అయితే కొన్ని మాటల ఒకటి చేయబోతే ఒక దాంట్లో బొక్క బోర్లా వాడతాం. ఇగో గీ ఎమ్మెల్యే సార్ లెక్క. ఏదేమైనా సమాజంలో కొంతమంది ఉంటారు చూడు, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం తెల్లబట్టలు వేసినట్టే ఉంటారు గీ అన్న లెక్కన. అబ్బా ఎంత గొప్ప మనసన్నా నీది. కూలి పని చేసుకుంటూ అక్క కష్టపడుతున్న తిప్పలను చూసి సాయపడతామని చేస్తున్నావా? బాస్ అన్న, నీ అసంటోడే ఉండాలి సమాజంలో. అబ్బా అన్న గట్ల పడ్డమేందనా? అయ్యో అబ్బా అన్న, మంచితనానికి పోతే నీకే ఎందుకన్నా ఇట్లయింది. సరే చూసిల్లు కదా వీడియో, అసలు స్టోరీ ఏందో ఇప్పుడు నేను చెప్తా చూడుండ్రి. అయితే మధ్యప్రదేశ్లో ఉన్న సియోని జిల్లాల చిత్రగుప్త గుడి పనుల కోసానికని చెప్పి గట్టిగానే మరమ్మతులు అవుతున్నాయి. ఆడికి ఆ గుడికి సంబంధించిన చైర్మన్ డాక్టర్ ప్రఫుల్లు శ్రీవాస్తవ పనులను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాడు. ఏదో అక్క చేతులకించి ఆ కాంక్రీటు తట్టను తీసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి సమాజంలో పెద్ద బిల్డప్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాడు. కానీ బిజినెస్ వర్కౌట్ కాక బొక్కబోర్లా పడ్డాడు బోందల. ఏతుల కోసం పోయి నూతుల పడ్డట్టే ఉన్నది ఈ పెద్ద మనిషి పని. ఎందుకు వచ్చింది? కూరకొచ్చిందా బువ్వకొచ్చినాయా? దెబ్బలు బాగానే తగిలినాయంట కానీ ప్రాణాలు బచాయించుకొని బయట పడ్డాడు. ఇంకోసారి గిసొంటి స్టంట్లు వేయకుండా బుద్ధి అయితే దేవుడు గట్టిగానే ఇచ్చిండు అనుకుంటా కారెడ్డాలు ఆడుకుంటా సోషల్ మీడియాలో గిర్రా దిప్పుతున్నారు ఇప్పుడు ఈ వీడియోను. అబ్బా మొత్తానికైతే ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను ఓడ్సగొట్టినాము. శివర్దానక ఓడిసిపోయేదానక స్కిప్ కొట్టకుండా మీరు కూడా చూసిలు కాబట్టి కోటి శనార్థులు మళ్ళా చెప్తున్నాం. ఎందుకయ్యా అంటే మన ధమాకా ఛానల్ను మీరు ఎంత ఆదరణ చేస్తున్నారయ్యా, అందుకనే మళ్ళీ ఒక పారి కోటి శనార్థులు చెప్తున్నాం అన్నట్టు. మన మెగానైన్ టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకున్నారయ్యా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సూత్రం పెట్టుండ్రి. ఇంగిన్ని మంచి ధమాకా దుమ్ము దులిపే ఆర్తలతోని దినా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాడు ఈ రాయమల్లు.